ఇప్పపూలు అని వినే ఉంటారు కదా, మహువా. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, మంచిర్యాల డిస్ట్రిక్ట్లో మేము తిర్యాని అనే గ్రామంలో వెళ్ళినప్పుడు వాళ్ళకి ఉన్న ట్రెడిషనల్ ఫుడ్ని అడిగినప్పుడు వాళ్ళతో చేయించన్నమాట. ఇవి చాలా చక్కగా, అవి ఫస్ట్వి గారెలు, అంటే ఇప్పపూల గారెలు. ఇప్పపూలు ఏం చేస్తారంటే ఓన్లీ ఇప్పపూలు కాకుండా ఇప్పపూలు దాంట్లో జొన్నల పిండి కలిపి, ఫస్ట్ది గారెల్లా కనిపిస్తున్నాయి కదా, వడలు అంటారు కొన్ని ప్లేసెస్లో. సో ఆ విధంగా ఫ్రై చేసి తింటారు అనమాట. అది చాలా టేస్టీగా ఉంది నేను టేస్ట్ చేసినప్పుడు. ఇంకా అవి దొరకడం కష్టం, మనకి మార్కెట్లో దొరకవు. అదే ఇంట్లో చేసి కొత్తగా తయారు చేయండి. ఇప్పపూలు అంటే ఈజీగా దొరుకుతున్నాయి, ఎక్కడైనా ఆర్డర్ కూడా ఇవ్వచ్చు. ఎక్కువగా ఆదిలాబాద్, మంచిర్యాల డిస్ట్రిక్ట్లో దొరుకుతూ ఉంటాయి. ఇప్పపూలు చెట్లు ఉంటాయి అన్నమాట. దానివల్ల ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి, పోషకాలు ఉంటాయి. ఇంకా దాంట్లో నుండి ఇప్పపూల సారా కూడా చేస్తారు, కానీ అది నాట్ రికమెండబుల్, అంటే అది మేము రికమెండ్ చేయము, అది మంచిది కాదు. కనుక సారా అనేది పులియబెట్టి వచ్చే దాంట్లో అది కరెక్ట్ కాదు. సో అందుకని మేము ఎంకరేజ్ చేయము, అది కరెక్ట్ కాదు. కనుక అదే ఫ్రెష్ ఫ్లవర్స్ తీసుకుని చేసినప్పుడు ఆ కుడుములు, మధ్యలో ఉన్నది కుడుములు, ఇంకా ఇప్పపూలతో ప్లస్ జొన్నలు కలిపిన కుడుముల్ని క్లాత్ మీద పెట్టి కింద ఆవిరితో ఉడికించినప్పుడు వచ్చినవి అన్నమాట. అవి కూడా కొంచెం బెల్లం కలుపుతారు కనుక అది స్వీట్గా ఉంటుంది. అందులో ఏమాత్రం షుగర్ ఎందులోనూ లేదు, బెల్లం ఉన్నది కొంచెము, ప్లస్ జొన్నలు ఇంకా ఇప్పపూలు అన్నమాట. ఇక లాస్ట్ చూస్తే ఇప్పపూల పేలాలు అంటారు. పేలాలు మనం ఏ విధంగా తింటామో, జొన్న పేలాలు లేదా మామూలు పేలాలు ఏ విధంగా తింటామో అదేవిధంగా ఇది ఇప్పపూల పేలాలు అన్నమాట. దాన్ని జొన్న జావతో అంబలితో కలిపి తింటూ ఉంటారు.